చెందిన 7వ వార్డ్ కౌన్సిలర్ వేముల నాగలక్ష్మి రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున సన్షైన్ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన కౌన్సిలర్ వేముల నాగలక్ష్మి రాజేష్ గారిని అభినందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ హెల్త్ క్యాంపును వినియోగించుకోవాలని, రానున్నది వర్షాకాలమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. చనిపోయిందని చెప్పేసి వార్తలు వినాల్సిన పరిస్థితి ఈరోజు ప్రజల లోపల మరి ఏ విధంగా మరి అంత తీవ్రమైనటువంటి మన వ్యాధి ఆ హార్ట్ స్ట్రోక్ ద్వారా మన ఆ రోజు కరోనా సెకండ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చిందా, ఆ కరోనా సంబంధించిన ఆ విపత్తులో ఆ డ్రగ్స్ వల్ల వచ్చిందా మొత్తానికి తెలియదు. కానీ చాలా మటుకు ధర్మపురి నియోజకవర్గం కానీ జగిత్యాల జిల్లాలో కానీ చాలా ప్రాంతంలో తక్కువ ఏజ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ హార్ట్ అటాక్ నుంచి చనిపోవడం జరిగింది. మరి అదేవిధంగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన విషయానికి వస్తే క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్స్ కూడా బాగా పెరిగిపోతున్నారు. మరి చాలామంది డాక్టర్లు మన హైదరాబాద్లో ఉన్నప్పుడు డాక్టర్లు అడిగాం, ఏదైతే కలుషితపరమైన వాతావరణంలో కానీ ఇప్పుడున్నటువంటి ఎన్విరాన్మెంట్ పరంగా కానీ మరి ఇలాంటి తీవ్రమైనటువంటి వ్యాధులు వస్తున్న సందర్భంలో కూడా మనం అప్రమత్తంగా ఉండే విధంగా 6 నెలలకు ఒకసారి మనం వైద్యపరంగా మనం పరీక్షలు చేయించుకొని మనకున్న హార్ట్ ప్రాబ్లం ఉందా, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయంలో కూడా అప్రమత్తం ఉండే విధంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా మా సురేష్ గారికి మా స్థానిక శాసనసభ్యుడు కానీ మనవి చేసుకుంటున్నాం, ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. మీ వ్యక్తిగతమైన టైం, మీ డాక్టర్స్ టైం తీసుకొని మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మాకు టైం ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరం ఉన్నాం వేదికపై, అందరం కూడా మా అవకాశం ఈ ప్రజలకు మీ వారధిగా ఉండి మీ యొక్క వైద్యపరంగా వారికి పరీక్షలు కానీ ఇప్పుడే చెప్పారు ఒక మంచి మాట, ఒక ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ ఎంతో ఆర్థికంగా ప్రైవేట్ హాస్పిటల్ నడపాలని ఎన్నో ఇబ్బందులు ఉండే వాళ్ళకు, అయినా కూడా మా హాస్పిటల్కి వస్తే మేము వారికి సంబంధించిన చికిత్సలు చేస్తాము, మరి వైద్యపరంగా వారికి డిస్కౌంట్ ఇచ్చే విధంగా మేము వైద్యం అందిస్తామని చెప్పి సురేష్ గారు చెప్పినారు. నేను చాలా సంతోషం, ఎందుకంటే వారు ఒక మంచిగా అంటే ప్రజలకు పేదవాళ్ళందరికీ కూడా వైద్యం అందాలని ఒక మంచి ఆలోచనతో వారు చెప్పడం జరిగింది. మరి మేమందరం కూడా మనవి చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించిన విషయం నా దృష్టికి చెప్పిండ్రు, నేను కూడా సంబంధించినటువంటి మీ పేపర్స్ ఇవ్వండి సార్. ఆరోగ్యశ్రీ పథకానికి మీరు ఏ హాస్పిటల్కి సంబంధించిన విషయంలో కూడా మన హాస్పిటల్ కానీ ఇంకే హాస్పిటల్ కానీ మీకు ఉన్న కొలీగ్స్ దగ్గర మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీరు చెప్పండి, ప్రభుత్వంలో మేమున్నాం. పేదవాళ్లకు మీరు ఆరోగ్యపరంగా అందించేటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్ని హాస్పిటల్కి అందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. సంబంధించి శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడుతామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మరి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఉదయం 11 గంటలకు మొదలైనటువంటి మరి తమ్ముడు కూడా తోడ్పాటు చేద్దామన్న విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా మా ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాంతం కానీ ధర్మపురి మండలాల వర్షాలు మొదలవుతున్నాయి, జ్వరాలు వస్తాయి, వైరల్ ఫీవర్స్ వస్తాయి, ఇంకా ఇతర వ్యాధులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండే విధంగా మనం వైద్యపరంగా కూడా మనం ప్రజలకు ఏదైతే అవేర్నెస్ ఇచ్చే విధంగా కూడా ప్రజాప్రతినిధులు మెదలాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి మా చేతుల మీద ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో రాజేష్ గారికి, నాగలక్ష్మి చెల్లకు, అదేవిధంగా మా దినేష్ గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ, సురేష్ గారికి కూడా మీ అన్నగా, మీ ఎమ్మెల్యేగా, మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా అనుకోండి సార్. మీరు ఏదైనా వైద్యపరంగా పేదలకు మంచి జరిగే విషయంలో మీరు ఏ సలహా ఇచ్చినా సూచన ఇచ్చినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా 100% ప్రజలకు మేలు జరిగేటువంటి వైద్యపరంగా మీరు ఏది చెప్పినా కూడా మేము పనిచేసేందుకు ముందుంటామని మరొకసారి మా డాక్టర్ సురేష్ గారికి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.